ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోని నిర్మించడమే కాదు, రాష్ట్రంలో 100 నియోజకవర్గాలల్లో 20,000 కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర 2,600 మంది కలిసి చదువుకునేటట్టు, కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళికలేసింది. ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని, ఈ ప్రాంతంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి, సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా? అదేవిధంగా ఈరోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని, స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా? ఇవాళ మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా? గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్లు ఐలయని తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా 600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా? ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటున్నాడు. ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా? ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా? మా కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం. ఈరోజు గంధమ్మలకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా? నిధులు ఇచ్చినోనికి నీళ్ళు ఇచ్చేది తెలియదా? అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే తొడుక్కోనికే బట్టలు ఇచ్చేది తెలియదా? ఇవాళ ఇందిరమ్మ ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్దాం, నేను సూటిగా సవాలు విసురుతున్నా. పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా? పేదోడు కట్టుకున్న ఇళ్ల పట్టా ఇందిరమ్మ ఇళ్ల పట్టా కాదా? పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా? ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా? మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ? ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకు వస్తే, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా? ఇదే కాదు, మా అక్కల్ని అడుగుతున్న ఇవాళ మా ఆడబిడ్డలు ఈడుండ్రు. అక్క, ఆనాడైన ప్రభుత్వంలో మీరు అమ్మగారింటికి పోవాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగేది, అవునా? అయితే కొడుకుని అడగాలి, లేకపోతే ఇంటి ఆయనను అడగాలి. ఎందుకమ్మా ఈ పండుగ ఎందుకు మళ్ళీసారి పోదు అమ్మగారింటికంటే ఊకుండాల్సి వస్తుంది, కడుపులో దుఃఖం ఉన్నా దాచిపెట్టుకొని ఉండేది. కానీ ఇవాళ ఇంటి ఆయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు చెయ్యి చూపితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరా? అక్క నిజం చెప్పండి. మా అక్కలు నేను అడుగుతున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా? ఆర్టీసీ బస్సు బాజాబ్తా ఇవాళ మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా? మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. అదేవిధంగా మా సంఘాల సభ్యులకు 21,000 కోట్ల రూపాయల బ్యాంకులో లింకేజ్ ఇచ్చినాం. మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు, అదానీలు అంబానీలే కాదు, సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు 1000 మెగావాట్ల ప్లాంట్ ఈరోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది నిజం కాదా? ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు, 600 బస్సులు వాళ్ళకిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి 600 బస్సులకు మా ఆడబిడ్డల్ని యజమానులను చేసింది నిజం కాదా? ఇవాళ రిలయన్స్తో పోటీ వాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా? ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా? అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాన కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డల చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా? స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈరోజు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి. 10 ఏళ్లలో నా లక్ష్యం అదే. నా జీవితంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు. మీ ఒకనాడు ఇంటాయనని బస్సుకి అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా.
ఇవాళ పెత్తనం మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా? ఆనాడు అప్పుల్లో ఉండి 1,00,000 రుణమాఫీ చేస్తాని 10 ఏళ్ళు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీ నరసింహస్వామిగా 25,55,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం వడ్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద. అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.